those who are listening to me, ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో, give your heart to Jesus. మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. ఇప్పుడే Come, రండి. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Come to Jesus as you ఉన్న are. పాటనే ఉన్న స్థితిలోనే యేసు దగ్గరికి రండి. Today we are going to reap what we have sowed. మనం ఏదైతే మనం విత్తి ఉన్నామో దానిని పంటగా మనం కోసుకోబోతూ ఉన్నాము. You have sowed in tears. మీరు కన్నీటితో విత్తనాలు విత్తి ఉన్నారేమో. Today you are going to reap with joy. కానీ ఈ రోజుని ఆనందముతో ఆ యొక్క పంటను మనం కోసుకోబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today the Lord is going to listen to every one of your prayers. ఈ రోజుని మన యొక్క ప్రభువారు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించనై ఉన్నారు. I'm sure and I believe that God is going to send you home with miracles. దేవుడు అద్భుతములను మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. God will listen to every one of your prayer and he will answer instantaneously. ఆ దేవతి దేవుడు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థన ఆలకించి వెంటనే అద్భుతములు జవాబును ఇస్తూ ఉన్నారు. That's what we are going to see in Isaiah 30:18. యెషయా గ్రంథములో నుండి 30వ అధ్యాయము 18వ వచనంలో అదే మనం చూస్తూ ఉన్నాము. Here the Bible says the Lord longs to be gracious to you. ఇక్కడ ఏమన్నాడంటే మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. Therefore he rises to show you compassion. ఆయన మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నారు. The Lord is a just God. మన దేవుడు ఆయన న్యాయము కలిగినటువంటి ఒక దేవుడు. Blessed are all who wait for him. ఎవరైతే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉంటారో వారందరూ ధన్యులై ఉన్నారు. Our God is such a big God. మన యొక్క దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. But then here the Bible says he patiently waits for us to give an answer to us. కానీ ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన ఎంతో ఓపికతో మనకు జవాబు ఇవ్వడానికి అన్నట్టుగా ఆయన కనిపెడుతూ ఉండి ఉన్నారు. Our God is so gracious. మన యొక్క దేవుడు ఎంతో గొప్ప కనికరము కలిగిన దేవుడు. In the next verse he says he will surely be gracious to you at the sound of your cry. ఆ తర్వాత వచనములో కూడా మనం చూచినప్పుడు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంటున్నాడు. As soon as he hears it he will answer you. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. He will answer you. ఆయన నీకు జవాబునిస్తూ ఉన్నారు. As soon as he hears you. ఆయన నీ మాట నీ మొర్ర విన్న వెంటనే మీకు జవాబునిస్తూ ఉన్నాడు. Immediately he answers your prayers. వెంటనే ఆయన నీ ప్రార్థనలకు జవాబునిస్తూ ఉన్నారు. In Isaiah 30:18 in the beginning the Bible says, "Yet the Lord longs to be gracious to you." ఆ 18వ వచనములో గనుక మనం చూచినట్లయితే మీ అందు దయ చూపవలెనని దేవుడు కనిపెడుతూ ఉన్నారు. Why the Bible says yet? అయినను లేక కావున అనే మాట ఎందుకు వాడి ఉన్నది బైబిల్లో? In what situation the people of Israelites were then? ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆ సమయంలో ఎలాంటి స్థితిలో ఉండి ఉన్నారు? When the Assyrian army they were coming against Judah and threatening them. అష్షూరీయులైనటువంటి వారు యోధా మీదకి వచ్చి వారిని భయపెడుతూ ఉన్నప్పుడు The leaders of Judah they made their own plans. యూదా నాయకులైనటువంటి వారు వారి సొంత ప్రణాళికలను వారు వేసుకొని ఉన్నారు. They did not seek the guidance from God. దేవుని యొద్ద నుండి వారు నడిపింపు కొరకు కనిపెట్టుకోలేదు. This was their first mistake. ఇది వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు. That's why the Bible says, "Yet the Lord longs to be gracious to you." వారు అలాగున ప్రవర్తించి పొరపాటు చేసి ఉన్నారు కనుక అయినను దేవుడు మీ ఎడల దయ చూపవలనని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. We may be having so many lackings in our lives. మన యొక్క జీవితంలో కూడా అనేకమైన లోటుపాట్లు మనం కలిగి ఉండి ఉండవచ్చు. But yet the Lord is gracious to us. అయినప్పటికీ దేవుడు మన పట్ల కరుణ చూపించేవాడై ఉన్నారు. The second mistake the people of Israel did was ఇశ్రాయేలీయులు చేసిన రెండవ పొరపాటు ఏమిటంటే to seek the help of their neighboring nation Egypt.
వారి యొక్క పొరుగునున్నటువంటి యొక్క దేశమైనటువంటి ఐగుప్తు దేశం యొక్క సహాయము కొరకు వాళ్ళు They కనిపెట్టుకున్నారు. had their alliance with Egypt. ఐగుప్తుతో వాళ్ళు ఒడంబడిక చేసుకొని ఉన్నారు. Dear friends, ప్రియ స్నేహితులారా, sometimes when we choose to truly trust in God, కొన్నిసార్లు మనం దేవుని అందే నమ్మిక ఉంచవలసిన వారమై ఉంటూ ఉన్నప్పుడు it feels like we have to wait for an answer from ఆ God. దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే మనం చాలా సమయం కనిపెట్టుకోవాలేమో అనిపిస్తుంది. That is when we have the choice to make our own plans. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాము. These days we get everything instantaneously. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అన్ని కూడా వెంటనే మనకి జరుగుతున్న విషయాలు. In Chennai we have a shopping called Blinkit. మాకు చెన్నైలో ఒక షాప్ ఉందండి, దాని బ్లింకిట్ అంట దాని పేరు. When we order that in that app, we get the products within 8 minutes. మనం అక్కడ ఏదన్నా విషయం కావాలని ఆర్డర్ చేస్తే 8 నిమిషాల్లో మనం ఆర్డర్ చేసింది అక్కడ వచ్చి ఉంటుంది మనకి. How many times we order, they keep on bringing things to our home. మనం ఎన్నెన్ని విషయాలు ఆర్డర్ చేస్తూ ఉంటామో వాళ్ళు ఆ విధంగా వెంటనే 8 నిమిషాల్లోనే వాటిని తెచ్చేస్తూ ఉంటారు ఇంటికి. Whatever we want, we get it immediately. ఏది మనకు కావాలని కోరుతామో అది వెంటనే మనం పొందుకుంటూ ఉంటాం. We lose patience. మనం ఓర్పు అనేది లేదండి, దాన్ని కోల్పోతూ ఉన్నాం. We don't want to wait for God. ఎక్కువసేపు దేవుని దగ్గర కనిపెట్టడం అంటే సహనంగా కనిపెట్టడం లేదు ఈ రోజుల్లో. And so we depend upon others. అందుచేతనే మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాము. But then God is still waiting. అయినప్పటికీ దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉన్నారు. He's still waiting to be picked last. మనల్ని చివరి వరకు అన్నట్టుగా ఆయన ఏ కార్యం చేయాలనుకున్నారో చేయడానికి కనిపెడుతూ ఉన్నారు. That's what the Lord said in verse 1 in Isaiah 31. అందుకనే యెషయా గ్రంథములో నుండి 31వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఎలాగునంటూ ఉన్నారు, You keep on heaping sin upon sin. నువ్వు పాపమునకు పాపం 30వ అధ్యాయము మొదటి వచనములో పాపమునకు పాపము కూర్చుకుంటూ ఉన్నావు. You are doing mistakes after mistakes. నీవు అనేకమైన పొరపాట్ల వెంబడి పొరపాట్లు చేస్తూ ఉన్నావు. But then I still love you. అయినప్పటికీ నేను అన్నాడు, నేను నిన్ను ఇంకనూ ప్రేమిస్తూ I ఉన్నాను, still wait for you. నేను ఇంకనూ నీ కొరకు కనిపెడుతూ ఉన్నాను. This is the real love of God. ఇదండి ఆ దేవుని యొక్క నిజమైన ప్రేమ. Not that we loved God, but then God loved us first. మనము దేవునిని ప్రేమించితిమని కాదు గాని దేవుడే మొదట మనలను That's why He ప్రేమించి gave ఉన్నారు. His Son as a sacrifice to take away our sins. అందుచేతనే ఆ యొక్క దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని బలిగా అర్పించి మన పాపములను తీసివేయడానికి పంపి ఉన్నారు. God has so much love for you. దేవుడు మీ విషయంలో ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు. Even today you might have come here committing so many sins. ఇక్కడికి వచ్చినటువంటి మీరు ఇక్కడికి వచ్చేదానికి ముందు కూడా ఏమేమో పాపాలు చేసి ఉండి ఉండవచ్చు. But then remember, God loves you. కానీ ఒక్కటి గుర్తుంచుకోనండి, దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. This is real love of God. ఇందులో నిజమైన దేవుని ప్రేమ ఉన్నది. Come as you are to Jesus. ఉన్న పాటనే యేసు దగ్గరికి మనం రావాలి. Will you give your heart to God today? ఈ రోజున నీ హృదయాన్ని ఆ దేవునికి నువ్వు ఇచ్చుకుంటావా? Will you ask forgiveness to God? దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావా ఈ రాత్రి? Our God is a forgiving Father. మన యొక్క దేవుడు క్షమించే తండ్రి అయి ఉన్నారు. In Luke 15 from 11 to 32, Jesus identifies himself as a forgiving Father. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన క్షమించే తండ్రిగా తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నారు. A father had 2 sons. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. The first son behaved well. అప్పుడు మొదటి కుమారుడు చాలా బాగానే ప్రవర్తిస్తూ వచ్చి ఉన్నాడు. But then the younger son claimed his property from his father. కానీ చిన్నవాడు ఏం చేశాడంటే ఆ తండ్రి దగ్గర నుంచి తనకు రావలసిన ఆస్తి ఇమ్మని అడిగి ఉన్నాడు. He claimed his share. తనకు రావలసిన ఆస్తి ఇమ్మని అడిగాడు తండ్రిని. So his father divided his
property and gave half of the share to the second son. అలాగున తండ్రి తనకున్న ఆస్తినంతా 2 భాగాలు చేసి ఒక భాగము ఆ యొక్క చిన్న కుమారునికి ఇచ్చి ఉన్నాడు. But then he spent every wealth lavishly. అతే తనకున్నటువంటి ఆస్తినంతా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఉన్నాడు. After spending everything, he remembered his father. తనకున్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏమీ లేనివాడుగా అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. He thought within himself, let me go to my father and ask forgiveness to him. తనలో తాను అనుకుంటున్న మాట ఏమిటంటే నేను నా తండ్రికి దగ్గరికి వెళ్తా క్షమించమని అడుగుతాను అని అనుకున్నాడు. Before he could come to see his father, as soon as he entered the city of his father, అతడు ఇంకా తండ్రి దగ్గరికి రాకమునుపే ఆ ఊర్లోనికి అడుగు పెట్టేసరికి the father came running to his son. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఆ కుమారుని దగ్గరికి. He kissed his son. ఆ కుమారుని ముద్దులు పెట్టుకొని ఉన్నాడు. He embraced him. వాణ్ణి కౌగలించుకొని ఉన్నాడు. He gave him the best robe, శ్రేష్టమైన వస్త్రం అతనికి తొడిగాడు. మంచి ఉంగరం తొడిగించారు. best sandals, అలాగే మంచి చెప్పులు తొడిగించారు. the best feast, అలాగే మంచి విందు ఏర్పాటు చేసి ఉన్నారు. and he forgave his son who sinned against him. తనకు విరోధముగా పాపము చేసినటువంటి ఒక చిన్న కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించి ఉన్నారు. This is the reason why Jesus came into this world. ఇందుకొరకే కదండి యేసు ఈ లోకములోనికి వచ్చారు. In Luke 19:10 the Bible says, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో బైబిల్ అంటూ ఉన్నది, for the Son of Man came into this world to seek and save the lost. నశించిన దానిని లేక నశించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. Will you come to Jesus? ఈ రాత్రి ఆ యేసు దగ్గరికి నీవు వస్తావా? Will you give your heart to Jesus? నీ హృదయాన్ని ఆ యేసుకు నీవు ఇస్తావా? And cry out to God. ఆయనకి మొర్ర పెడతావా? Ask God, forgive me Lord. నన్ను క్షమించండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతావా ఈ రాత్రి? Will you be my father? నీవు నా తండ్రిగా ఉండాలని కోరతావా? Ask God, will you be my forgiving father? ఆ దేవుని నీవు అడుగుతున్నప్పుడు ఏమనంటే నన్ను క్షమించే తండ్రిగా మీరు ఉండాలని కోరుతున్నానని చెప్పాలి. When you cry out to God, నువ్వు అలాగున దేవునికి మొరపెడితే He will come running to you. ఆయన నీ దగ్గరికి పరుగున వస్తూ He ఉన్నారు. will kiss you. ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. He will embrace you. ఆయన మిమ్మల్ని కౌగలించుకుంటూ ఉన్నారు. And He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నారు. You will have success in your life. నీ యొక్క జీవితంలో విజయాన్ని నీవు కలిగి ఉంటూ ఉన్నావు. Shall we all stand up and cry out to God? అందరం కూడా లేచి నిలబడి దేవునికి మొరపెడదామా ఈ సమయంలో? Just like that little boy, just look at Jesus. ఆ చిన్న కుమారుని వలె మన తండ్రి అయిన యేసు వైపు మనము చూద్దాము. Keep staring at Jesus. ఆ యేసు వైపే మనము చూస్తూ ఉందాము. You are such a big God. నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన. Come on, declare this to God. అందరూ కూడా బిగ్గరగా మనం దేవునికి స్తుత్యాగం చెల్లిస్తున్నాం. ఆయన Cry ఇస్తున్నాడు. out. మన దేవుని అడుగుదాం. Cry out. గట్టిగా మొరపెడదాం స్వరమెత్తి. Whatever needs you may have, నీ అవసరతలు ఏమై ఉన్నప్పటికైనను సరే keep everything in the hands of God. నీకున్న అవసరతలు అన్ని కూడా దేవుని యొక్క పెద్ద చేతుల్లో పెట్టేయండి. First humble yourself. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Do not be proud, ఏమాత్రం అతిశయంగా గర్వంగా ఉండొద్దు. saying let me come later on. నేను తర్వాత వస్తానులే దేవుని దగ్గరికి అనొద్దు. It's not too late, dear friend. నా ప్రియ స్నేహితులారా, అది ఆలస్యం కాలేదు. ఈ రోజే Come to వద్దాం. Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి వద్దాము. Come to Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి Those వద్దాము. who are listening to me, ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో give your heart to Jesus. మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. ఇప్పుడే Come. రండి. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Come to Jesus as you ఉన్న are. పాటనే ఉన్న స్థితిలోనే యేసు దగ్గరికి రండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషించండి. Thank you, Jesus. ప్రభువా యేసు నీకు వందనాలు నాయనా. The Lord is anointing you right now. ప్రభు ఇప్పుడే నిన్ను అభిషేకిస్తూ ఉన్నారు. Wherever you are.
ఎక్కడుంటే అక్కడే Get filled by the power of God. దేవుని శక్తితో నీవు నింపబడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Don't you feel the presence of God in you? ఆ దేవుని యొక్క సన్నిధి నీలోనికి వచ్చినట్టుగా నీకు అనిపించడం లేదా? Thank God. అప్పుడు దేవునికి స్తుత్యాగము Thank చెల్లించండి. God. దేవుని స్తుతించండి. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Jesus. ఆమేన్.